హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పప్పును తీసుకొని 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత దాంట్లో టమాటాలు 2 మీడియం సైజ్ టమాటాలు, పసుపు, జీలకర్ర, 1 స్పూన్ ఆయిల్ వేసి వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. మళ్ళీ ప్రెజర్ అంతా పోయినాక పప్పును బాగా మెత్తగా ఎనుక్కొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, టమాటో, కరివేపాకు, అట్టే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఎనుపుకున్న పప్పును కూడా వేసి కొంచెం బాయిల్ అయినాక తగినంత కారం, కొంచెం ధనియాల పొడి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్ళని వేసుకోవాలి. ఒక తగినంత వాటర్ వేసి బాయిల్ అయినాక లాస్ట్లో తెల్లగడ్డలు కూడా దంచుకొని ఒక్క ముక్కగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత కొత్తిమీర యాడ్ చేసి దింపేయాలి. మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకొని పసుపు, ఉప్పు వేసి 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ నూనె వేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాల పొడి, తగినంత కారం వేసుకొని కూడా బాగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉడికించిన కాలీఫ్లవర్ని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తీసుకొని అరచిప్ప కొబ్బరి తీసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా బాగా వేసుకొని మిక్సీకి పట్టాలి. మళ్ళీ ఆ కొబ్బరి పేస్ట్ కూడా కాలీఫ్లవర్కి యాడ్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనించినాక కొత్తిమీర వేసి దింపేయాలి. మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకొని పసుపు, ఉప్పు వేసి 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ నూనె వేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాల పొడి, తగినంత కారం వేసుకొని కూడా బాగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉడికించిన కాలీఫ్లవర్ని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తీసుకొని అరచిప్ప కొబ్బరి తీసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా బాగా వేసుకొని మిక్సీకి పట్టాలి. మళ్ళీ ఆ కొబ్బరి పేస్ట్ కూడా కాలీఫ్లవర్కి యాడ్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనించినాక కొత్తిమీర వేసి దింపేయాలి.